హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజుల అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో యూజ్ఫుల్ 3 టిప్లు అయితే నేను చెప్తానండి. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది బొప్పాయి ఆకండి. మన పిల్లలకి చాలా మంచిది. ఇప్పుడు వచ్చింది అసలే వర్షాలు కదండి, ఇంకా పిల్లలకి జలుబులు దగ్గులు, అలాగే డెంగ్యూ సీజన్ కదా, ఇంకా పిల్లలకి ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు మనం పిల్లలకి ఇలా ఒక బొప్పాయి ఆకు తీసుకుని దీన్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీన్ని ఒక 2-3 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలండి. బాగా ఇలా వాష్ చేసుకుని దాన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మనం పిల్లలకి ఎక్కువగా అవసరం లేదండి. జస్ట్ మనకి పిల్లలకి మెడిసిన్ వేస్తాం కదండి, దా కప్తో చిన్న చిన్న మూత ఇస్తే చాలు. మా పిల్లలకి వచ్చేసి ఇప్పుడు 4 years. నేను మా పిల్లలకి ఒక చిన్న కప్ అయితే ఇస్తాను. అలా ఇస్తే పిల్లలకి ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరుగుతుందండి. ఇది వచ్చేసి మనం నైట్ టైమే ఇవ్వాలి, ఎందుకంటే డే టైం ఇవ్వకూడదు. నైట్ టైం తొందరగా డైజెషన్ అవుతుంది. సో నేను ఇలా జ్యూస్ చేసుకుని దీన్ని ఫిల్టర్ చేసుకుని దీనిలో హనీ వేసుకుంటానండి. పిల్లలకి స్వీట్నెస్ ఉంటుంది కదా, సో పిల్లలు అయితే తొందరగా తాగుతారని అయితే నేను ఇలా చేస్తాను. పిల్లలు కూడా చాలా బాగా తీసుకుంటారండి. పిల్లల్ని మనం ప్లేట్లెట్ తగ్గిందని హాస్పిటల్ అట్లా ఇట్లా తిప్పుతాం కదండి, మనం ముందే జాగ్రత్త పడితే మంచిదని నేనైతే ఎప్పుడు పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇలా అయితే ఇస్తాను. ఇంకా వాళ్ళకి 4 years బాబు అని చెప్పాను కదండి, వాళ్ళకి ఇదిగో చూడండి ఇలా కప్ నిండా ఇస్తానండి. చిన్న క్యాప్లో ఇస్తే చాలు. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటాయి కదండి, అట్లాంటప్పుడు మనం ఇంట్లో కంపల్సరీ బొగ్గులు అనేది పెట్టుకోవాలండి. మన ఊర్లో మనకి పొయ్యిల్లో అవి ఉంటాయి, ఇక్కడ ఉండవు కదండి. ఇది వచ్చేసి ప్యాకెట్ 30 rupees అంటే దానిలో ఒక 6 ఉన్నాయి బొగ్గులు. ఇంకా అవి అయితే నేను తెచ్చుకున్నానండి. ఇంకా ఇలా మనకి పుల్కా కాల్చుకోవడానికి ఉంటుంది కదండి, అది పెట్టుకుని దానిలో అయితే బొగ్గులు అయితే పెట్టుకుని వీటిని అయితే నిప్పుల కింద తయారు చేసుకుంటాను. నేను ఇలా బొగ్గులు చేసుకొని కంపల్సరీ రోజు ఇంట్లో సాంబ్రాణి అనేది వేస్తానండి. ఇలా సాంబ్రాణి వేసిన తర్వాత మనకి ఆ పొగ అయితే వస్తుంది కదండి, ఈ పొగ వల్ల మనకి దోమలు అనేది ఉండదు. ప్లస్ పిల్లలకి గాళ్ళు దూళ్ళు అంటారు కదా, అట్లాంటివి ఉంటే తొందరగా పోతాయండి. ఇంకా పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లలకి మంచిదని చెప్పేసి రోజు అయితే ఇట్లా సాంబ్రాణి అయితే వేస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే మాకు బొగ్గులు దొరకవు, ఇంకా ఊర్లో ఉంటే దొరుకుతాయి కదండి, మేము కొనుక్కు తెచ్చుకుంటాం. అక్కడ ఫ్రీగానే ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకు మంచిది అండ్ దోమలు కూడా రావు. ఇంకొచ్చేసి 3rd టిప్ అండి. ఇది వచ్చేసి మన ఇంట్లో పాడైపోయిన సోపులు అండ్ అరిగిపోయిన సోపులు ఉంటాయి కదండి, వాటితో మనం చిన్న చిన్న సోపులు చేసి మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తారు కదండి, స్కూల్కి వెళ్ళని అలాంటప్పుడు మనం ఒక్కొక్క సోప్ ఇస్తే స్నానం చేయమని ఇస్తే వాళ్ళు తొందరగా పిల్లలు రెడీ అయిపోయి స్నానం చేసేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది స్కూల్కి వెళ్ళాలని. చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక్కొక్క సోపు క్యారీ చేయొచ్చండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని. అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కవర్లో కానీ లేకపోతే మన చిన్న కర్చీఫ్లో కానీ కట్టుకొని పాకెట్లో పెట్టుకుని మనం ఈ సోపులు అనేది క్యారీ చేసుకోవచ్చు. మనం పెద్ద పెద్ద సోపులని క్యారీ చేయలేం కదండి, అందుకని చెప్పేసి నేను ఇట్లా చిన్న చిన్న సోపులు అరిగిపోయిన సబ్బులతో ఇలా చేసి మా పిల్లలకైతే ఇస్తాను. వాళ్ళైతే మంచిగా సోపులతో అయితే స్నానం చేసి స్కూల్కి వెళ్తాను మమ్మీ అని వాళ్ళైతే వెళ్తారండి. పిల్లలకి మనం ఇలా మంచి మంచి యాక్టివిటీస్ అయితే చేసిస్తే వాళ్ళు కూడా మంచిగా యాక్టివ్గా ఉంటారండి ఇట్లా చేసి పెడితే. ఇంకా నేను వచ్చేసి ఇట్లా చిన్న చిన్న సోపులు అయితే పిల్లలకి చేసిస్తానండి. ఇది వచ్చేసి ఇలా లిక్విడ్ అనేది పోసుకొని ఒక 20 minutes పాటు మనం డీప్లో పెట్టాలండి. 20 minutes చాలు. 20 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి సోప్ అనేది మనకి రెడీ అయిపోయింది. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇది పిల్లలకి ఇస్తే చాలా బాగా మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తొందరగా అర్జెంటుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నప్పుడు, అలానే మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ వాష్ చేసుకోవడానికి మనకి ఇలా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి చాలా బాగుంటాయండి. మనం మీ దగ్గర ఇలా మౌల్స్ లేకపోతే మీరు చిన్న గిన్నెలో కానీ
అలానే దీనిలో కప్పుల్లో కానీ కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు హ్యాండ్ బ్యాగ్ పర్పస్ని ఎక్కడన్నా వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయని నేను ఇట్లా చేసుకున్నాను. ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.